హాయ్ ఈ రోజు పొదలి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. నిన్న ఎక్కడితో కట్ అయింది, వాళ్ళ నాన్నగారు వచ్చి నేను చచ్చిపోతేనే కదా ఇలా బ్యాండ్ మాలం అంతా తీసుకొచ్చేది, అదే మ్యూజిక్ సిస్టమ్ అని తీసుకొచ్చేది, నేను చావలేదు కదా అని అంటే ఇంకా వాళ్ళు ఉండేసి అరే మనం నాన్నని వచ్చేసి ఎక్కడికైనా పంపిద్దామా ఊరికి అంటే సరే సరే నేను గోవాకి అయితే పంపించండి, నేను నా రేడియో అయితే ఇద్దరు వెళ్ళిపోతాము, నా రేడియో పాడుతూ ఉంటుంది, నేను అక్కడ ఉంటానని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అంటాడు. ఎందుకంటే నేను తాగుతూ ఉంటాడు కదా, వాళ్ళనైతే ఊరికి పంపించేద్దాం అనుకుంటారు. ఇంకా మహా వాళ్ళైతే కార్లో వస్తుంటారు. మహా అయితే అంటుంది వాళ్ళ చక్రి తోటి నేను నువ్వు హ్యాపీగా మీ ఇంటికి వెళ్తున్నావు అని చెప్పి నువ్వు హ్యాపీగా ఉన్నావు, నేనైతే మా ఇంటికి వెళ్ళలేదు, మా ఇంట్లో ద్వారాలు మూసుకుపోతాయి అంటే ఏం పోలీసులు వచ్చి సీజ్ చేస్తారా అని జోకేస్తారు. జోకర్ తీసుకొని అంత దాంట్లో పాపం లేదు పాపం బాధపడతా ఉంటుంది. మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, నాకు తెలుస్తున్నది అర్థమవుతున్నది అని చెప్పేసి మహా అయితే అంటుంది. ఇంకా కట్ చేస్తే మహా వాళ్ళ నాన్న ఇంటికైతే వస్తారు. మహా వాళ్ళ అమ్మ వాళ్ళంతా బంధువులంతా వచ్చినది, వాళ్ళంతా అడుగుతారు ఎక్కడ మహా ఎక్కడ అంటే వచ్చి రాగానే అక్కడ నీళ్లు ఉంటే నీళ్ళు ఎత్తున చేసుకుంటాడు. ఇంకా చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలు చేసిన తర్వాత ఏం చేస్తారు, అదే చేశాను అని చెప్పేసి అందరూ షాక్ అవుతారు. జుట్టుపోడు కూడా షాక్ అవుతాడు ఆ మాటకి. వాళ్ళమ్మ ఉంటుంది అదేంటంటే మన అమ్మాయికి పెళ్ళయింది అని చెప్పేసి అంటే పెళ్ళయిందని నమ్మని చెప్పేసి మహా వాళ్ళ వదిలి కూడా అంటుంది. అందులో అప్పుడు జుట్టుపోలు కూడా ఫోటో చేపిస్తాడు, పెళ్ళయింది చూడు డ్రైవర్ ని పెళ్లి చేసుకుంది చూడంటే వాళ్ళమ్మ ఇంకా బాధపడుతుంది. ఏం తక్కువ చేసాం మన బిడ్డకి, ఇట్లా డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చాలా బాధపడుతుంది, మన పరువు పోయిందని చెప్పేసి చాలా బాధపడుతుంది. కూతురు ఇష్టాన్ని గౌరవించాలి కదా, అలా కాకుండా ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా వచ్చి గబగబా రూమ్ లోకి వెళ్ళి పాపమ్మ బాధపడతా ఉంటాడు. ఆ తర్వాత వచ్చేసి అందరు బాగా గట్టిగా అడిగేస్తారంటే జుట్టుపోలగాడు వాడు భూషణ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే బాగా తిట్టేసుకుంటారు, అందరు బాగా తిట్టుకుంటా ఉంటారు. మనకి బీప్ కూడా వేస్తారులే, ఎందుకంటే తిట్టుకుంటా ఉండేసరికి ఎందుకు జుట్టుపోలగాడు చెవులు కూడా మూసుకుంటాడు, ఎప్పుడు అక్కడ వినిపించుకోకుండా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆయన రూమ్ లోకి వెళ్ళి సర్వే చేసుకుంటాడు. ఇంకా వీళ్ళు బయట మాడుకుంటా ఉంటారు, డ్రైవర్ తో పోవడం ఏంటి మనం జీవించుకోలేకపోతా ఉన్నామని చెప్పేసి తిరిగి మహా వాళ్ళ అమ్మ అంటుంది పోయేసి ఆ రూమ్ డోర్ తీసిరాపో, ఏం చేస్తున్నాడు ఏమో చూసుకోవాలి కదా అని చెప్పేసి మహా వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అంతలోపు పోయి మామగారు అని చెప్పేసి వాళ్ళ కోడలు తలుపు తడితే నన్ను కొద్దిసేపు వదిలేసేయండి అని చెప్పాను అని అంటాడు. మామగారు ఏం చేసుకోవట్లేదు అత్తయ్య, మీరు అనుకున్నది ఎక్కడ జరగట్లేదు, మీరు వచ్చి కూర్చోండి అని చెప్పేసి కూర్చేసరికి వాళ్ళ అమ్మ ఏందబ్బా నా పరుగు పోయింది, ఇక్కడ ఊళ్ళో అంతా బాగా వాల్యూ ఉంది, పాపం చాలా బాధపడతా ఉంటుంది. వాళ్ళ అమ్మ వచ్చేసి ఇంకా కట్ చేసి చక్రి వాళ్ళ అన్న వాళ్ళంతా రెడీ చేస్తా ఉంటారు. అక్కడే వచ్చేసి చక్రి వాళ్ళ అత్తయ్య అమ్మాయి పోతా ఉండేసరికి ఏందబ్బా వాళ్ళ ఇంట్లో డీజే పెట్టున్నారు కనుక్కురాపో అని చెప్పేసి వాళ్ళ చక్రి వాళ్ళ అత్తయ్య అయితే పంపిస్తుంది. అందులో వాళ్ళ మరిది వచ్చారు, ఏంటి ఇక్కడ ఏంటంటే మా అన్నయ్యకి పెళ్లి అయిందని చెప్పి పాట పట్టిస్తారు. ఆమె ఏమనుకుంటుంది మాధవకి పెళ్లి అయింది అనుకుని నేనుండగా మాధవ ఎలా నీకు ఎలా పెళ్లి అవుతుందని చెప్పి ఏడుస్తుంది. ఓహో నాకు కాదు పెళ్లైంది మా తమ్ముడు చక్రికి పెళ్లి అయింది అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడ మహా వాళ్ళ ఇంట్లో బాధపడతా ఉండేసరికి వాళ్ళ వదిన వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు అల్లుడు గారు ఎక్కడ అమ్మా రాలేదు అని చెప్పేసరికి నేను ఫోన్ చేస్తానమ్మా అని చెప్పేసి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది. అని మనసులో అనుకుంటుంది కమ్ము తీసి చక్రిని చంపడానికి ఏమైనా బయలుదేరడా అనుకుంటుంది. కట్ చేసి ఇది నేను చక్రిని ఎట్లయినా చంపాలా అనేసి వాళ్ళ అన్నయ్య అయితే బయలుదేరుతా ఉంటాడు. ఒక కార్ వేసుకొని ఆ కార్ రౌడీని పెట్టుకొని వస్తా ఉంటారు. రౌడీ వాళ్ళు అడుగుతారు మీకు వాళ్ళ ఇల్లు అడ్రస్ తెలుసా అని చెప్పండి. నాకు అవును నాకు తెలుసు, అతని కారు ట్రావెలింగ్ వాళ్ళని అతను బాగా కొడితే అతను చెప్పారు, అందుకే వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము అని చెప్పేసి అంటా ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మహా అంటుంది అనమాట, మీరు ఇంటికి వెళ్తున్నారు కదా మన మీ ఇంట్లో రాణిస్తారంటే మా ఇంట్లో రాణిస్తారులే అని చెప్పండి. ఇంకా రేపు తెలుస్తుంది ఇంటికి వచ్చినాక వీళ్ళు ఇలా ఉందా అనేసి అనుకుంటుంది అనమాట. ఇదే నచ్చింది అనుకుంటున్నా. రివ్యూ ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటాను నా వీడియోస్ కి. మళ్ళీ కలుస్తాను, బాయ్.